త్రిబుల్ మూవీ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్లో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరిద్దరి రాబోయే మూవీస్ గురించి ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీస్ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బాహుబలిని మించి కలెక్షన్ చేస్తాయి. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల రాబోయే మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. 2024 నుంచి 2026 లోపు వీళ్ళ మూవీస్ రాబోతున్నాయి. ఈ అన్ని మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే మీలో ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరిని కూడా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఇక వీడియోని చూసేయండి. అయితే మనం ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ గురించి మాట్లాడుకుందాం. త్రిబుల్ తర్వాత వస్తున్న మూవీ ఇది. ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక సాధారణ మూవీగా ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక మాజివ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ షాట్ ని అయితే మీరు ఎవరు కూడా మర్చిపోలేరు. ఇది ఒక పెద్ద యాక్షన్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. ఈ మూవీని కొరటాల శివ గారు తీస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే మూవీ కూడా వచ్చింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ లో కనిపించారు. అదే విధంగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది మరియు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ నెలలో రాబోతుంది. అయితే రీసెంట్ టైంలో వచ్చిన న్యూస్ ప్రకారం ఈ మూవీలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ దాదాపు 5 భాషలలో రిలీజ్ కాబోతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా 3 భాషలలో డబ్బింగ్ చెప్తున్నారు. అయితే త్రిబుల్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి యశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ సూపర్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే యశ్ శంకర్ గారు ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన గ్రాఫిక్స్ వాడినట్టు ఎవరు వాడలేరు. ఈ మూవీ ఒక పొలిటికల్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. రామ్ చరణ్ ఈ మూవీలో హీరోగా మరియు కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్జే సూర్య గారు విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ 2 వేరు పాత్రలలో కనిపించబోతున్నారు. అంటే ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. ఈ మూవీ 2024లో రాబోయే అతిపెద్ద మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో సగానికి సగం ఆయన థియేటర్స్ ఉంటాయి. కాబట్టి ఈ మూవీకి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ మూవీని సెప్టెంబర్ 10, 2024లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే మూవీ వార్ 2. ఈ మూవీ 2019లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. అయితే ఆ మూవీలో రుతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మరియు వాణి కపూర్ లీడ్ రోల్లో కనిపించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే దానికి సీక్వెల్ గా రాబోతున్న వార్ 2 మూవీలో రుతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి నటించబోతున్నారు. ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ మరియు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ విలన్ గా నటించబోతున్నారు. స్పై యూనివర్సల్లో వచ్చిన మూవీస్ లలో అత్యంత ఘోరమైన దారుణమైన విలన్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అయితే ఈ విషయాన్ని నువ్వేలా చెప్పగలవు అని మీరు చెప్పవచ్చు. వార్ 2లో నటించబోయే విలన్ క్యారెక్టర్ గురించి టైగర్ మూవీలో లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ లో మెన్షన్ చేశారు. మూవీలో రుతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ ఫైట్ లను చూడడానికి లభిస్తాయి. వాటిని చూడడానికి నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. స్పై యూనివర్స్ లో ఏకంగా 6 సినిమాలు ఉంటాయి. వాటిలో ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో రాబోయే మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని ఆగస్టు 14, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే మూవీ RC-16. ఈ మూవీని ఉపెన లాంటి సూపర్ హిట్ మూవీని తీసిన బుచ్చిబాబు సానా తీయబోతున్నారు. ఈ మూవీలో హీరోగా రామ్ చరణ్ ఉండబోతున్నాడు. దీంతో పాటు ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజకుమార్, అదేవిధంగా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మూవీ ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఒక యూనిక్ రోల్ లో కనిపించబోతున్నారు. అయితే దీన్ని 2025 లోపు రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే మూవీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్. ఇది ఎన్టీఆర్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ మూవీని మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీతో ప్రశాంత్ నీల్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరబోతుంది. ఎన్టీఆర్ తో తీయాలనే డ్రీమ్ ప్రశాంత్ నీల్ కు ఉండేదట. ఈ మూవీలో డిఫరెంట్ స్టోరీ లైన్ కనిపించడానికి వీలుంది. మనం ఇప్పటి వరకు ఇలాంటి మూవీని ఎక్కడ చూసి ఉంటాం అని ప్రశాంత్ నీల్ గారు చెప్పారు. ఇది ఎన్టీఆర్ నుంచి రాబోయే అతిపెద్ద మూవీగా ఉండబోతుంది. దీన్ని భారీ స్థాయిలో పెద్ద స్కేల్లో నిర్మించబోతున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ 18 దేశాలలో చేయబోతున్నారు. ఎన్టీఆర్ 32 ప్రశాంత్ నీల్ యొక్క మూవీ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇప్పటి వరకు తీసిన మూవీస్ కంటే ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇందులో ఎమోషన్ సీన్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. అదే విధంగా ఒక రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ 2 పార్ట్లుగా రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ 2024 ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మరియు దీన్ని 2025లో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ మూవీని కళ్యాణ్ రామ్ గారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ గారి నుంచి రాబోయే మూవీ, సుకుమార్ గారి ప్రాజెక్ట్ తర్వాత సంజయ్ లీలా బన్సాలీతో రామ్ చరణ్ ది మరొక మూవీ ఉండబోతుంది. ఆ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్తో మరొక ప్రాజెక్ట్ రామ్ చరణ్తో ఉండబోతుంది. అయితే ఇవి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ల యొక్క రాబోయే మూవీస్. మీరు ఎవరి మూవీస్ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన స్క్రోల్ అవుతున్న వీడియోపై క్లిక్ చేసి మీరు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోని చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.